రోజు రోజుకి సవాల్ విసురుతున్న సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండి సూర్యతేజ, చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కేంద్రం ఏపీ సీశాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల డేటాలు, గోప్యత, సైబర్ అటాక్లు జరగకుండా నియంత్రించేందుకు యువతను ఎంపిక చేసి శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఏపీటీఎస్ చైర్మన్ ఎండితో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీనిని ముందే గ్రహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండి సూర్యతేజ ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు అనేది ఒక చాలా ఛాలెంజింగ్ విసురుతున్న అంశం. దీని బారిన పడడం వల్ల సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా ఏదో సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. మీ పరంగా తీసుకుంటున్న అంశాలేంటి, ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలేంటి? మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఐటీ మినిస్టర్ గారు ఏవైతే మన డిజిటల్ సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి అప్లికేషన్ గానీ, సిటిజన్స్ డేటా ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉంటుందో దీనికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో 2018లో ఈ ఏపీ సైబర్ సీసాక్ సెంటర్ అంటే సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఏవైతే డిపార్ట్మెంట్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అప్లికేషన్స్ ఉంటాయో దీంట్లో అన్ని కూడా ఈ ఏపీ సీసాక్ లో ఆన్బోర్డ్ అయి ఉండటం జరుగుతుంది. దీంట్లో ప్రతి డేటా కూడా ప్రొటెక్ట్ చేయడానికి వేరియస్ టూల్స్ ని ఐబిఎం క్యూరేడర్ గానీ, సోర్ గానీ, ఎక్స్ఫోర్స్ గానీ, అలానే మనకి ప్రతి లాగ్స్ కూడా పర్ సెకండ్ 32,500 ఈవెంట్స్ ని మనం మానిటర్ చేయగలిగిన కెపాసిటీ ఈ ఏపీ సీసాక్ ఉంది. ఇది మన భారతదేశంలో మొట్టమొదటి సీసాక్ సెంటర్. అలానే ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ కింద ఇది రన్ చేయడం జరుగుతుంది. ఇది రన్ అవటం వల్లే మన వెబ్లాండ్ డేటా గానీ, మన రిజిస్ట్రేషన్ ఐజీఆర్ఎస్ డేటా గానీ అన్ని డేటాస్ కూడా ఇంటిగ్రిటీ ఆఫ్ ద డేటా మెయింటైన్ చేయడం, కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద డేటా మెయింటైన్ చేయడం, ఎలాంటి సైబర్ అటాక్స్ కూడా జరగకుండా మనకి చాలా రోజులు అంటే ఇండిపెండెన్స్ డే అప్పుడు కానీ, రిపబ్లిక్ డే అప్పుడు కానీ, ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కానీ ఇలాంటి సమయాల్లో మనకి పొరుగు దేశాల నుంచి కానీ, బయట దేశాల నుంచి కానీ కూడా సైబర్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సైబర్ అటాక్స్ ని ఆపడానికి, నియంత్రించడానికి కూడా మన దగ్గర టెక్నాలజీ ఉంది. ఇక్కడ 60 మంది సిబ్బంది కూడా 24 గంటలు 365 రోజులు కూడా పనిచేస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రజల యొక్క డేటా ఏదైతే ఉందో అలానే దీని గురించి మనం ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది. ఏమేమి కొత్త అంశాలు వస్తున్నాయి సైబర్ క్రైమ్ సంబంధించి? ప్రజలకు ఎలా రక్షణ కల్పించాలి, అవగాహన కార్యక్రమాలు కల్పించాలి మీరు చాలా చేస్తున్నారు. ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? మనకి సైబర్ క్రైమ్ పరంగా ఫిషింగ్ అటాక్స్ జరగటం, అలానే డిజిటల్ అటాక్స్ జరగటం, ఇంపర్సనేషన్స్ చేయటం అంటే వేరే వ్యక్తి పేరు మీద ఉందని చెప్పి వాట్సాప్ ఇది చేయటం కానీ, అలానే డిఫరెంట్ గా ఈ యూజువల్లీ యాప్స్, చైనీస్ యాప్స్ కొన్ని రావటం, దాని తర్వాత స్పామ్ లింక్స్ పెట్టి ఇది చేయటం, అలానే వేరే దేశాల నుంచి కూడా కాల్ సెంటర్స్ నుంచి ఉండి ఎస్పెషల్లీ కంబోడియా దేశం నుంచి కానీ అలాంటి కొన్ని దేశాల నుంచి కాల్స్ చేసి కొంతమందిని భయభ్రాంతులకి గురి చేసి కానీ, లేకపోతే ఇలా డిజిటల్ అరెస్ట్ పరంగా చేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీని పరంగా ఏబిటిఎస్ నుంచి కూడా అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది. రీసెంట్ గా గుంటూరు జిల్లాలో కానీ, ఆర్వీఆర్ కాలేజ్ లో కానీ, మన ఎన్టీఆర్ జిల్లాలో సిద్ధార్థ కాలేజ్ లో కానీ, అలానే ఆన్లైన్ లో సేవలు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇలాంటివి నమ్మకూడదని, అలానే జరిగిన ఇన్సిడెంట్స్ ని చూపిస్తా వాళ్ళకి అవగాహన చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అన్న తేడా కూడా లేదు. ఒక నిమిషం ఆలోచించి ఎక్కడైనా ఇప్పుడు ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు గానీ, ఎవరైనా ఏదైనా ఆఫర్ అని చెప్పినా గానీ, ఏదైనా లాటరీ అని చెప్పినా గానీ, ఏదైనా లింక్ పంపించినా గానీ, ఎవరు అని చెప్పి మీకు ఫోన్ చేసినా గానీ వెరిఫికేషన్ చేసుకోకుండా ఎలాంటి వాటికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉండదు. దీంట్లో విద్యార్థులకు కానీ, అలానే వివిధ వర్గాలకి అవగాహన కల్పించడానికి మేము కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మెడికల్ అలర్ట్స్ ఏమున్నా వెంటనే యాక్ట్ చేసి సెకండ్స్ వ్యవధిలోనే మనం బ్లాక్ చేయడం కానీ ఇది జరుగుతుంది. సో దీని పరంగా ఖచ్చితంగా డేటా ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే టెక్నాలజీలో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు పొందిన రాష్ట్రం. ఇంకా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. అనేక అంశాలు వస్తున్నాయి. ప్రధానంగా అందరూ ఎదుర్కొంటున్న ఇవాళ అత్యంత పెద్ద సబ్జెక్టు సైబర్ క్రైమ్. మీరు ఎట్లా తీసుకెళ్లబోతున్నారు దీని ద్వారా?
మీరు ఇందా చెప్పినట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్ కానీ ఒక టెక్నాలజీ హబ్ గా ఆనాడు హైటెక్ సిటీ, జీనోమ్ వ్యాలీ, తర్వాత మైక్రోసాఫ్ట్ రావటం, ఈనాడు క్వాంటమ్ వ్యాలీ రావటం, గూగుల్ ఏఐ రావటం, ఇట్లా ఎన్నో రకాల వాట్సాప్ గవర్నెన్స్, ఇలా ఎన్నో రకాల వినూత్నమైన సంస్కరణలతోటి మార్పులతోటి టెక్నాలజీ పరంగా రాష్ట్రం పురోగతి సాధిస్తుంది. ఇందులో భాగంగానే టెక్నాలజీ పెరిగే కొద్దీ, డిజిటలైజేషన్ పెరిగే కొద్దీ దానికి తగ్గట్టుగా ఇబ్బందులు కూడా అలానే పెరుగుతున్నాయి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కూడా సైబర్ మోసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు అనేక రకాల కొత్త రూపాల్లో కొత్త కొత్త పేర్లతోటి ఇవి వస్తా ఉన్నాయి. అది ఆ పరంగా ప్రజల్ని జాగ్రత్తగా ఉంచడం, ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించడం, స్టేట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నిరంతరం సంవత్సరం పొడిగిన 365 రోజులు 24 గంటలు కూడా సురక్షితంగా ఉంచడంలో మా ఏపీ సీసాక్ ఇప్పుడే చూశారు. ఇది ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ. దీన్ని ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా ఉన్న దీన్ని ఇంకా మరింత ఎన్హాన్స్ చేసే విధంగా ఈ రాష్ట్రాన్ని సైబర్ మోసాల నుంచి సురక్షితంగా ఉంచడంలో ఏపీటీఎస్ నిరంతరం పనిచేస్తూ ఉంది. ఇప్పుడు మాకున్న ఇంత అధునాతన ఫెసిలిటీ దేశంలోని మిగతా రాష్ట్రాలకు లేదు కాబట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా మా సర్వీసెస్ చేయడానికి కూడా మేము వాళ్ళతోటి మాట్లాడుతున్నాం. ప్లస్ ఆల్సో ఏపీటీఎస్ సర్టన్ ఎంపానల్డ్ అయిన రాష్ట్రాలు మన దేశంలో చాలా తక్కువ. అందులో మా ఏపీటీఎస్ కూడా ఉంటాం. మనందరం గర్వకారణం. థ్యాంక్ యూ. అవగాహన కార్యక్రమాలు చేయటమే కాదు, భవిష్యత్తులోనూ మరింతగా సాంకేతికత నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి ప్రజలను తప్పించుకుని ముఖ్యంగా సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణతో పాటు ఎండి సూర్యతేజ కూడా చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.